రైట్, ఇక కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు. ఇక మనం చూడొచ్చు విజువల్స్ లో వెళ్ళిన టైం అది అంతా కూడా దాదాపు 2.5 గంటల పాటు విచారణ కొనసాగింది. విచారణ కొనసాగిన తీరు, అదేవిధంగా ఎంతసేపట్లో అల్లు అర్జున్ ఇంకా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది, ఆ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, గత కొద్ది రోజుల క్రితం కూడా ఏదైతే కోర్టుకి సంబంధించిన కొంత సీన్ కూడా బయటికి రావడం జరిగింది. వాదనలకు సంబంధించి పోలీసు అధికారులు అల్లు అర్జున్ని చూసేందుకు ఈ క్రౌడ్ని పట్టించుకోకుండా పైకి వెళ్లారని చెప్తూ ఆ లాయర్ ఎవరైతే ఉన్నారో మాట్లాడడం జరిగింది జడ్జి ముందు. కానీ అది పోలీసులు పైకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్ళారా క్రౌడ్కి సంబంధించి, లేదా రేవతి మృతికి సంబంధించి, లేకపోతే ఆ కోణంలో కూడా ఈరోజు క్వశ్చన్ అవర్ జరిగి ఉండొచ్చని మనం అనుకోవచ్చా? మొత్తానికి ఏదైతే ఈ రోజు 2.5 గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో కూడా చాలా కీలకమైన అంశాలనే ప్రస్తావించారు. ముఖ్యంగా ఏదైతే ఆ రోజు జరిగిన సంఘటనకు సంబంధించి అసలు ఏం జరిగిందనే కోణంలో పూర్తిగా విచారించారు. అలాగే 2 రోజుల క్రితం పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు కూడా ఈ రోజు ప్రశ్నలు అయితే సంధించారని తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కేసులో చూసినట్టయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే పోలీసులు తీరు సరిగ్గా లేదంటూ కూడా కొన్ని విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే గత 2 రోజుల క్రితం అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా ఏదైతే ఏ పోలీసు అధికారి కూడా తన దగ్గరికి వచ్చి ఏదైతే రేవతి చనిపోయింది అనే విషయం చెప్పలేదంటూ కూడా గత 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ లో చెప్పారు. అలాగే ఇప్పుడు ఈ రోజు జరిగిన విచారణలో కూడా అదే సమాధానం చెప్పినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు కోర్టులో అంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ ని కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసిన సమయంలో కూడా ఏదైతే హైకోర్టును ఆశ్రయించిన తర్వాత కూడా ఏదైతే హైకోర్టులో కొన్ని వాదనలకు వినిపించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ కోర్టుకు సంబంధించి అల్లు అర్జున్ తరఫున లాయర్ నిరంజన్ రెడ్డి కూడా పోలీసులపై కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఎప్పుడైతే థియేటర్ దగ్గర జరిగిన ఘటనలోని ముఖ్యంగా పోలీసులు అల్లు అర్జున్ చూసేందుకు పైకి వెళ్లడంతో ఈ క్రౌడ్ కంట్రోల్ చేయలేకపోయారంటూ కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే కూడా ఏదైతే పోలీసులు కూడా అక్కడ జరిగిన తీరును మొత్తం కూడా కమిషనర్ తో సహా ప్రతి ఒక్కరు కూడా అక్కడ జరిగిన తీరు మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ కి సంబంధించి విజువల్స్ అన్ని కూడా తెప్పించుకొని మరి చాలా క్లారిటీగా చూడడం జరిగింది. ఈ విషయంలోని ఏదైతే కోర్టులో ప్రస్తావించినట్లు ఏ పోలీస్ అధికారి కూడా అల్లు అర్జున్ చూడడానికి పైకి వెళ్ళినట్లు మాత్రం ఆ వీడియోస్ లో అయితే లేకపోవడం, అలాగే మరొక పక్క రేవతి చనిపోయిన తర్వాత ఆ విషయాన్ని మాత్రమే పైకి అంటే అల్లు అర్జున్ కి చేరవేసేందుకు ఏదైతే అక్కడికైతే వెళ్ళడం జరిగింది. అదే సమయంలోని ఇటు అల్లు అర్జున్ మాత్రం ఏ పోలీస్ అధికారి తన దగ్గరికి రాలేదు. అలాగే మరొక పక్క తను రేవతి చనిపోయిన విషయం కూడా తనకి ఎవరూ చెప్పలేదు. ఏదైతే సినిమా థియేటర్ లో ఉన్న సమయంలో తన మేనేజ్మెంట్ వచ్చి క్రౌడ్ చాలా ఎక్కువ అయిపోయింది, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలంటే పోలీసులు చెప్పారంటే కూడా చెప్పడంతో తను వెళ్ళిపోయానని కూడా చెప్తున్నారు. కానీ మరొక పక్క చూసుకున్నట్టయితే కోర్టులో వాదించిన విధంగా పోలీసులు అక్కడ ఎటువంటి క్రౌడ్ పట్టించుకోకుండా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళారు అనే దాని అయితే అవాస్తవం అనేది చెప్పొచ్చు. ఎందుకంటే విజువల్స్ లోని ఏదైతే కమిషనర్ రిలీజ్ చేసిన విజువల్స్ లో చాలా క్లారిటీగా ఉంది. ఏదైతే పోలీసులు ఏదైతే రేవతిని రక్షించడానికి ప్రయత్నించిన విజువల్స్, అలాగే రేవతి చనిపోయిన తర్వాత వితిన్ 10 to 15 minutes లోని ఏసీపీ స్థాయి అధికారి అక్కడికి చేరుకోవడం, తనని లోపలికి అలౌన్మెంట్ చేయకపోవడం, అలాగే డీసీపీ స్థాయి అధికారి ఇమీడియట్ గా అక్కడికి రావడం, అక్కడికి వెళ్ళి అల్లు అర్జున్ చెప్పి అక్కడి నుంచి బయటకు పంపించడం. బయటకు వచ్చే సమయంలో మాత్రం అక్కడ థియేటర్ ఎంట్రీ ఎగ్జిక్యూటివ్ సీసీ కెమెరా విజువల్స్ లో చూసినట్టయితే బయటకు వచ్చే సమయంలో పోలీస్ అధికారులతో అల్లు అర్జున్ బయటకు వచ్చినట్లయితే సీసీటీవీ ఫుటేజ్ చాలా క్లియర్ గా మెన్షన్ అయింది. కానీ అక్కడ ఏదైతే రేవతి చనిపోయిందని చెప్పారా లేదా అనేది అయితే ప్రస్తుతం మనకైతే తెలియదు. కానీ విచారణలో మాత్రం అల్లు అర్జున్ రేవతి చనిపోయిందనే విషయం పోలీసులు తనకు చెప్పలేదంటూ కూడా ఆయన అయితే చెప్పారు. తర్వాత రోజు అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత రోజు మాత్రమే తను చనిపోయినట్లు తెలిసిందని, అందుకే వెంటనే ఒక సెల్ఫ్ వీడియో కూడా రిలీజ్ చేసినట్లు కూడా ఇటు అల్లు అర్జున్ అయితే పోలీసు విచారణలో చెప్పడం జరిగింది. మొత్తానికి 2.5 గంటల పాటు కొనసాగిన ఈ విచారణలోని పోలీసులు కీలకమైన అంశాలను ప్రస్తావించారు, కీలకమైన ప్రశ్నలు అడిగారు. సుమారు 20కి పైగా క్వశ్చన్లు అయితే అడిగారు. ఇందులోని అక్కడ ఉన్న సాక్షులు అంటే పోలీస్ అధికారులు A11 గా ఉన్నటువంటి అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. కొద్దిసేపట్లో ఆయన బయటికి రాబోతున్నారు. మరోవైపు బౌన్సర్లపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఏదైతే 2 రోజుల క్రితం అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బౌన్సర్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో యాంటోనీ అరెస్ట్ అయ్యారు. ఆంటోనీకి సంబంధించి కూడా ఆయన్ని కూడా విచారించే అవకాశం ఉందా? దర్శన్లు
ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటనలని ముఖ్య కారకులు బౌన్సర్లను కూడా చెప్పొచ్చు. ఎందుకంటే బౌన్సర్లు కూడా అక్కడ అత్యుత్సాహం ప్రదర్శించడం, పోలీసులకు అడ్డుపడటం, అలాగే మరొక పక్క క్రౌడ్ ని కంట్రోల్ చేసే క్రమంలో బౌన్సర్లు మాత్రం ప్రతి ఒక్కరిని నెట్టేశారు. ఈ నెట్టిన క్రమంలోనే థియేటర్ లోపల కూడా లోవర్ బాల్కనీ, అప్పర్ బాల్కనీలోంచి, ముఖ్యంగా లోవర్ బాల్కనీలో ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా అప్పర్ బాల్కనీలో ఉన్న అల్లు అర్జున్ చూసేందుకు ఒక్కసారిగా ఎగిసి పైకి వెళ్ళిన సమయంలోనే బౌన్సర్లు కూడా వాళ్ళందరినీ పక్కకు నెట్టే ప్రయత్నం అయితే చేశారు. పక్కకు నెట్టే ప్రయత్నంలోనే ఈ రేవతి కొడుకు శ్రీతేజ కూడా అక్కడున్న జనాల మధ్యలో తొక్కిసలాటలోనే కింద పడిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఎప్పుడైతే ఈ వీడియోస్ అంటే అల్లు అర్జున్ అభిమానులు తీసిన ఫోన్ లో తీసిన వీడియోలతో పాటు ఇటు మీడియా పరంగా కెమెరాలో చిత్రీకరించిన వీడియోలతో పాటు మరొక పక్క ఏదైతే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ల ప్రకారం కూడా తీసుకున్న వీడియోల ప్రకారం చూసుకున్నట్టయితే బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించినట్లయితే చాలా క్లారిటీగా తెలిసింది. ఈ బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించినప్పుడు కూడా అక్కడ ఒక కీలకమైన బౌన్సర్ యాంటోనీ అనే ఒక అతను ఉన్నాడు. అతను కూడా చాలా అత్యుత్సాహంగా అతను ప్రవర్తించిన నేపథ్యంలోనే 2 రోజుల క్రితం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ప్రస్తుతం బెయిల్పై బయట కూడా రావడం జరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ ను విచారించిన దాంట్లోని అల్లు అర్జున్ ను బౌన్సర్లు సపరేట్ గా ఏజెన్సీ నుంచి తెచ్చి పెట్టుకుంటారు కాబట్టి ఆ ఏజెన్సీ గురించి అలాగే ఆ బౌన్సర్ల గురించి కూడా కీలకమైన ప్రశ్నలు వేశారు. ఎంతమంది బౌన్సర్లు మీరు ఏర్పాటు చేసుకున్నారో, అక్కడ ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు సంఘటన జరిగిన సమయంలోనే, అలాగే బౌన్సర్లు ఏ ఏజెన్సీ నుంచి తెచ్చుకున్నారో వాళ్ళ తీరు ఎలా ఉందనేది అయితే అల్లు ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా బౌన్సర్ల విషయంలో చూసినట్లయితే ఇటు కమిషనర్ టీవీ ఆనంద్ కూడా చాలా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో ఆ తర్వాత టీవీ ఆనంద్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఎదుటి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు ఏజెన్సీకి, అటు విఐపీలకి, ఇటు బౌన్సర్లు కూడా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పొచ్చు. ఎందుకంటే బౌన్సర్లు తీరు మార్చుకోవాలంటే కూడా చాలా క్లారిటీగా చెప్పారు. బౌన్సర్లు జనాల్లోకి వచ్చిన సమయంలో వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండాలి. ఇటు ప్రజల మీద చేయి వేయడం కానీ, వాళ్ళ గంటడం కానీ, వాళ్ళ కొట్టడం కానీ ఏం చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళపై కేసులు నమోదు చేస్తాం. అలాగే ఏజెన్సీలపై కేసులు నమోదు చేస్తాం. అలాగే విఐపీ ఎవరైతే ఆ బౌన్సర్లు తెచ్చుకున్నారో అతను కూడా దీంట్లో పూర్తి బాధ్యత ఉండాలి అన్నట్టు సివి ఆనంద్ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సరియా థియేటర్లో జరిగిన సంఘటనకు సంబంధించి కూడా అదే తరహాలోని బౌన్సర్లు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల అల్లు అర్జున్ వైపు, అలాగే అల్లు అర్జున్ కొడుకు, అల్లు అర్జున్ కూతురు అందరూ సపరేట్ వెహికల్స్ లో వచ్చారు. ఏదైతే ఆ వెహికల్స్ లో రావడంతో కూడా వాళ్ళందరినీ కంట్రోల్ చేసేందుకు కూడా చాలా మంది బౌన్సర్లు అక్కడికైతే రావడం జరిగింది. వీళ్ళందరూ ప్రదర్శించిన తీరు కొద్దిగా అత్యుత్సాహంగా ఉందని ఆ పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విజువల్స్ లో రికార్డ్ అయిన దృశ్యాల ప్రకారంగా యాంటోనీ ఒక బౌన్సర్ ను కూడా అరెస్ట్ చేశారు. అతను ప్రస్తుతం బెయిల్పై విడుదలయ్యారు. ముఖ్యంగా అతన్ని కూడా ప్రశ్నించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే బౌన్సర్ల తీరుకు సంబంధించి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ప్రశ్నిస్తేనే రేపొద్దున్న బౌన్సర్లు ప్రవర్తించే తీరు మొత్తం అరికట్టచ్చు అనేది అయితే మనం చెప్పొచ్చు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.